సో ఓవరాల్ గా బ్రైటర్ బ్రెయిన్స్ గురించి ఇంకా మీ మాటల్లో ఏదైనా చెప్పదలుచుకున్నారా? ఈ పిల్లలకు చిన్న వయసులో వాళ్ళకు చిన్న పిల్ల ఉన్నప్పుడు వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ ఈ ఫ్యూచర్లో ఖచ్చితంగా వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఎవ్రీ పేరెంట్ కూడా వాళ్ళ పిల్లల్ని ఖచ్చితంగా బ్రైటర్ మైండ్ వైపు ఎంకరేజ్ చేయాలి. ప్రాక్టీస్ చేపిస్తే దాని రిజల్ట్స్ అనేవి ఫ్యూచర్లో ఖచ్చితంగా ఉంటాయని నేనైతే నమ్ముతున్నాను. నమస్తే అండి, నా పేరు వెంకటేష్, నేను బ్రైటర్ మైండ్స్ ట్రైనర్ని. సో ఈరోజు బ్రైటర్ మైండ్స్ నేర్చుకున్న స్టూడెంట్ తర్వాత వాళ్ళ పేరెంట్స్ గురించి మీకు వివరించడానికి వచ్చాను. సో బ్రైటర్ మైండ్స్లో ఏం నేర్చుకున్నారు తర్వాత వాళ్ళ పేరెంట్స్ మాటల్లో విందాం, పిల్లలు కూడా ఎలా ప్రాక్టీస్ అవుతున్నారు ఏంటి కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ మీ పేరు తర్వాత మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? నా పేరు రవికాంత్ అండి, నేను స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఇక్కడ మందారి మండల్ పొన్నారం హై స్కూల్లో వర్క్ చేస్తున్నా. మాకు పాప ఒక బాబు. ఇక పాప కొంచెం 4th క్లాస్ అట్లా రాగానే మేము బ్రైటర్ మైండ్లో జాయిన్ చేస్తాం. సో బ్రైటర్ మైండ్స్ గురించి మీరు ముందు ఎలా తెలుసుకున్నారు ఈ ప్రోగ్రామ్ గురించి? బేసిక్గా నేను రామచంద్ర మిషన్ అభ్యాసి కాబట్టి ఫస్ట్ అక్కడ తెలుసు. ఇక్కడ మాకు దగ్గర ట్రైనర్లు ఎవరు ఉన్నారంటే మీ పేరు తెలిసి మిమ్మల్ని ఇందులో జరిగింది. ఓకే, ఈ కోర్స్లో జాయిన్ చేయించడానికి మెయిన్గా ముఖ్య ఉద్దేశం ఏంటి? పాపని పాప అదే స్టడీ పర్పస్లో కావచ్చు, హెల్త్ పర్పస్లో కావచ్చు, చాలా యాక్టివ్ ఉంటారు. ఓకే, వెళ్ళి కూడా మెడిటేషన్ రూట్లో వెళ్ళాలి పిల్లలు. ఓకే, అంటే స్పిరిచువాలిటీ టచ్ కావాలి. ఓకే, ఉద్దేశంతో. ఓకే, అలాగే పిల్లల అంటే పాప ఫుడ్ కానీ మొబైల్ అడిక్షన్ కానీ ఇప్పుడు అంటే ఎట్లా ఉంది, తర్వాత బిఫోర్ ఎట్లా ఉంది, తర్వాత కోర్స్ తర్వాత ఆఫ్టర్ ఎట్లా ఉంది? ఓకే, మొబైల్ బాగా ఏమంటారు తగ్గింది. సో కోర్స్లో జాయిన్ చేసి ఎన్ని రోజులు అవుతుంది పాపని జాయిన్ చేయించి? 2021 2 years ప్రాక్టీస్. సో ఈ 2 years ప్రాక్టీస్లో పాప ఎలా ప్రాక్టీస్ చేస్తూ ఉంది? అంటే బ్లైండ్ ఫోల్డ్ విషయంలో కానీ తర్వాత తన అలవాట్ల విషయం కానీ ఎలా ఉంది? ఓకే, బ్లైండ్ ఫోల్డ్ చేస్తుంది కరెక్ట్, ప్రాక్టీస్ కూడా చేస్తాను. ఓకే, సో బ్లైండ్ ఫోల్డ్ లో ఏ థింగ్స్ ని ఐడెంటిఫికేషన్ చేస్తుంది పాప? ఇప్పుడు బాల్స్ తర్వాత కార్డ్స్ ఐడెంటిఫై చేస్తుంది. ఓకే, సో ఓవరాల్ గా ఈ ప్రోగ్రామ్ జరుగుతున్న రోజులు ఇంకా స్పెసిఫిక్ గా అబ్జర్వేషన్స్ ఏమన్నా పిల్లల చూసారా మీరు? చదువు పరంగా కానీ తర్వాత గేమ్స్ పరంగా కానీ తర్వాత ప్రవర్తనలో కానీ ఏదైనా స్పెసిఫిక్ గా ఏమన్నా మీరు చూసారా? స్టడీ మాత్రం టాప్ లో ఉంది. ఇంట్రెస్ట్ నేను వాళ్ళ సార్లను కూడా టీచర్లను ఇలా చెప్పేటప్పుడు ఎలా అంటే చాలా యాక్టివ్గా ఉంటుంది, చాలా ఫోకస్గా ఉంటుంది అని చెప్తాను. ఆ విషయంలో మాత్రం మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది. ఓకే, సో ఇంకా పర్టికులర్ గా ఫైనల్ గా మీరు చూస్తున్నటువంటి మీరు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ వచ్చాయి బ్రైటర్ మైండ్స్ లో? ఓకే, ఇంకా టువర్డ్స్ స్పిరిచువాలిటీ రావాలని ఉంది. ఓకే, వస్తారని అనుకుంటాను. మిగతా పిల్లలతో మీ పాపకున్న ఏదైనా వేరియేషన్ ఏదైనా పర్టికులర్ గా గమనించారా మీరు ఈ కోర్స్ తర్వాత? అంటే నేర్చుకున్న టెక్నిక్స్ కానీ ఇవన్నీ, సో ఏం పర్టికులర్ యూనిక్ అని నేను చెప్పచ్చు. ఎందుకంటే స్టడీలో కావచ్చు లేదా మంచి మెచ్యూరిటీ, ఏదైనా సిచ్యువేషన్ చాలా మెచ్యూర్గా ఆలోచిస్తారు. ఓకే, ఓకే, ఓవరాల్ ఆ ఏజ్ గ్రూప్ లో ఉన్న పిల్లలు అట్లా ఉండడం నాకు కొంచెం ఓకే మాది బ్రైటర్ మైండ్ వల్లనే నేను అనుకుంటాను. ఓకే, సో ఓవరాల్ గా బ్రైటర్ బ్రెయిన్స్ గురించి ఇంకా మీ మాటల్లో ఏదైనా చెప్పదలుచుకున్నారా? ఈ పిల్లలకు చిన్న వయసులో వాళ్ళకు చిన్న పిల్ల ఉన్నప్పుడు వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ ఈ ఫ్యూచర్లో ఖచ్చితంగా వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఎవ్రీ పేరెంట్ కూడా వాళ్ళ పిల్లల్ని ఖచ్చితంగా బ్రైటర్ మైండ్ వైపు ఎంకరేజ్ చేయాలి. అది ప్రాక్టీస్ చేపిస్తే దాని ఎఫెక్ట్, దాని రిజల్ట్స్ అనేవి ఫ్యూచర్లో ఖచ్చితంగా ఉంటాయని నేనైతే నమ్ముతున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.